ఓకే అన్న వాళ్ళు సరే 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 చెప్పిండు మాట్లాడుతున్న వీడియో ఏమైనా అనివార్య కారణం పాత దరఖాస్తుదారునే మంజూరు చేయాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఏ ప్రాతిపాదికన అయితే గవర్నమెంట్ మీకు గైడెన్స్ ఇచ్చిందో ఆ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో రాని వారు ఎవరైతే అడుగుతున్నారో వారికి కూడా మీరు తక్షణమే తహసీల్దార్ గారితో మాట్లాడి వచ్చే విధంగా ఏ ఫస్ట్ మీటర్ వచ్చే విధంగా కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి. ఎందుకంటే మీరు మీ గ్రామ పంచాయతీ ఇచ్చారు సార్, మీరు సుజనాలి సార్, మీరు చర్య తీసుకోవాలి సార్. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా ఏదైతే మరి ఆర్ఐసార్ గారు జరిగిందో మరి క్రిమినల్ యాక్ట్కు మన రైతులు అర్హులైతే అని చెప్పేసి సిఫారు ఇచ్చారు సార్. ఆ పదం తొలగించండి, మన రైతులు క్రిమినల్ అనేది తీసేయండి. రైతు లేని రాజ్యం లేదు. ఆ క్రిమినల్ యాక్ట్కు మేము అర్హులైతామని చెప్పేసి ఎవరు సంతకం పెట్టారు. దయచేసి మరి దాన్ని తీసేయాలని చెప్పేసి గ్రామ సభలు ఏకగ్రీవంగా మరి ఆమోదం చెప్పాలని చెప్పేసి అందరూ పార్టీలకు అతీతంగా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. పేరుందని లేదు ఆతృత పడాల్సిన ఇబ్బంది పడాల్సిన దరఖాస్తు స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ. గ్రామ పంచాయతీ లెవెల్లో 26 వరకు, తర్వాత 26 నుంచి మండల కేంద్రం. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలా అమ్మపల్లి మండల కేంద్రంలో గ్రామసభ ఏర్పాటు చేసి మరి గ్రామసభలో ఏదైతే 4 పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేసే పథకాల గురించి చర్చించి ఎక్కడైతే ఏ పథకాలలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల యొక్క జాబితాను గ్రామసభలో చదవడం జరిగింది. ఆ చదివినటువంటి ఆ పేర్లు చాలా చక్కగా నిజాయితీగా ఎవరైతే అర్హత ఉన్నదో అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి సందర్భం మాకు కనబడ్డది. అంటే ప్రజలందరూ ఈ విషయాన్ని చూసి చాలా హర్షించారు. అంత ముఖ్యంగా రైతులకు ఏదైతే రైతు భరోసా ఇస్తున్నామో దాంతోపాటు భూమి లేనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం భూమి ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా ఇచ్చేది. ఇప్పుడు మన ప్రభుత్వము మరి భూమి లేనటువంటి నిరుపేదలను గుర్తించి ఇలాంటి భూమి లేనటువంటి వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇవ్వడం అనేది చాలా అర్హమైనటువంటి పథకం చెప్పి ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోజు ఒకవేళ ప్రకటించినటువంటి జాబితాలో పేరు లేనప్పటికీ పేరు లేని బాధపడకుండా మళ్ళీ ఓపెన్ హెల్ప్ లైన్ ఓపెన్ చేసి లేనటువంటి వాళ్ళు కూడా దర్శించే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈ లిస్టులో పేరు లేనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి అంశంలో ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఏదైనా సరే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేర్చడమే